ఏప్రిల్ 2025లో స్ట్రెయిట్ థండర్ 2025 పేరుతో కొత్త సైనిక విన్యాసాలను ప్రారంభించిన దేశం ఏది? చైనా. తైవాన్ జలసంధి మరియు దక్షిణ భాగాలలో చైనా స్ట్రెయిట్ థండర్ 2025 అనే కొత్త సైనిక కసరత్తులను ప్రారంభించింది. బ్లాక్ డిచ్ అని కూడా పిలువబడే తైవాన్ జలసంధిని 16వ శతాబ్దం చివరిలో పోర్చుగీస్ నావికులు ఫార్మోసా అని పేరు పెట్టారు. ఇది చైనాలోని పుకియన్ ప్రావిన్సు మరియు తైవాన్ మధ్య ఉంది. ఇది దక్షిణ చైనా సముద్రం మరియు తూర్పు చైనా సముద్రాన్ని కలుపుతుంది. పేదరిక నిర్మూలనకు P4 బంగారు కుటుంబం మార్గదర్శి కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉగాది నాడు వెలగపూడిలో, ఇది గుంటూరు జిల్లాలో ఉంటుంది, P4 బంగారు కుటుంబం మార్గదర్శి కార్యక్రమాన్ని ప్రారంభించారు. P4 అనగా ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల మరియు భాగస్వామ్యం. ఇది బంగారు కుటుంబం అని పిలువబడే మోడల్ కుటుంబాలను సృష్టించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించడం మరియు అణగారిన కుటుంబాలను ఉద్ధరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఇనిషియేటివ్ ప్రారంభ దశలో 2 మిలియన్లకు పైగా లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుంది. ఇది ఉచిత గ్యాస్ సిలిండర్లు, విద్యా సహాయం మరియు మహిళా సాధికారత పథకాలను అందిస్తుంది. రేషన్ దుకాణాల ద్వారా మొదటి ఉచిత ఫైన్ రైస్ పథకమును ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేసే పథకాన్ని ప్రారంభించింది. ఉగాది పండుగ నాడు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అనగా PDS ద్వారా ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా ఇవ్వబడుతుంది. ఈ పథకం రాష్ట్ర జనాభాలో 85% మందిని కవర్ చేస్తూ 3 కోట్ల మందికి పైగా ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రసిద్ధ సౌదాగరి బ్లాక్ ప్రింట్ ఇటీవల ఎక్కడ GI ట్యాగ్ను పొందింది? అహ్మదాబాద్, గుజరాత్. అహ్మదాబాదులోని జమాల్పూర్లోని కళాకారులు అభ్యసించే సాంప్రదాయ చేతి పనులైన సౌదాగరి బ్లాక్ ప్రింట్ అధికారికంగా భౌగోళిక సూచిక అనే GI ట్యాగ్తో గుర్తింపు పొందింది. ఇది చేతితో తయారు చేసిన వస్త్రకళ తరతరాలుగా భద్రపరచబడింది మరియు గుజరాత్ సాంస్కృతిక వారసత్వంలో ముఖ్యమైన భాగంగా కొనసాగుతున్నది. సౌదాగరి బ్లాక్ ప్రింటింగ్ అనేది అహ్మదాబాదులో దాదాపు 300 సంవత్సరాలుగా ఆచరించబడుతున్న ఒక పురాతన వస్త్ర ముద్రణ సాంకేతికత. అక్కడ ఖితా సమాజం పెద్ద ఎత్తున బ్లాక్ ప్రింటింగ్లో చురుకుగా నిమగ్నమై ఉన్నారు. ఏడాది పొడవునా జరిగేటటువంటి తంగ్లాయ్పూరి శుభ్రత ప్రచారం ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఐజ్వాల్, మిజోరం రాష్ట్రం. మిజోరంలోని ఐజ్వాల్లో ఏడాది పొడవునా జరిగే క్లీన్నెస్ డ్రైవ్ అయినటువంటి హ్నాట్లాంగ్ పుయ్ సోమవారం ప్రారంభమైంది. పట్టణాభివృద్ధి మరియు పేదరిక నిర్మూలన విభాగం, ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు సెంట్రల్ యంగ్ మిజో అసోసియేషన్ ఆధ్వర్యంలో హ్నాట్లాంగ్ పుయ్ సంయుక్తంగా చేపట్టబడుతుంది. భారతదేశం ఏ దేశంతో కలిసి ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంపు నిర్వహిస్తున్నది? అమెరికా. భారతదేశం అమెరికాతో కలిసి ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంపు నిర్వహిస్తున్నది. ద్వైపాక్షిక ట్రై సర్వీసెస్ ఇండియా USA హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ వ్యాయామం అయినటువంటి ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంప్ యొక్క 4వ ఎడిషన్ ఏప్రిల్ 1 నుండి 13 వరకు
తూర్పు సముద్ర తీరంలో జరుగుచున్నది. ఇటీవల చేరావోబా పండుగ ఎక్కడ జరిగింది? మణిపూర్. మణిపూర్లో ఇటీవల చేరావోబా పండుగ జరుపుకున్నారు. సజిబు నోంగ్మా పంబ అని కూడా పిలువబడే చేరావోబా పండుగను ఇటీవల మణిపూర్ అంతటా జరుపుకున్నారు. మణిపూర్ తెగల నూతన సంవత్సర వేడుకగా ఈ వేడుకను మణిపూర్ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటారు. ఫ్రామ్ టు మిషన్ను విజయవంతంగా ఏ సంస్థ ప్రారంభించింది? స్పేస్ ఎక్స్. భూమి యొక్క ధృవాల మీదుగా ప్రయాణించిన తొలి మానవ ఫ్రామ్ టు మిషన్ను స్పేస్ ఎక్స్ విజయవంతంగా ప్రారంభించింది. భూమి దాని ధృవాల మీదుగా కక్షలోకి తీసుకున్న మొట్టమొదటి మానవ అంతరిక్ష ప్రయాణాన్ని ఫ్రామ్ టు మిషన్తో మరోసారి చరిత్ర సృష్టించింది. 2025 మయామి ఓపెన్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? అరీనా సబలెంకా, బెలారస్ దేశస్థురాలు. ప్రపంచ నంబర్ 1 అరీనా సబలెంకా తన తొలి మయామి ఓపెన్ టైటిల్ను గెలుచుకోవడం ద్వారా మహిళల టెన్నిస్లో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఫైనల్లో జెస్సికా పెగులాను 7-5, 6-2 తేడాతో ఓడించింది. కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా నియమితులైన మొదటి ఆఫ్రికన్ మహిళ ఎవరు? షిర్లీ బోచ్వే. ఏప్రిల్ 1, 2025న షిర్లీ బోచ్వే కామన్వెల్త్ నేషన్స్ యొక్క 7వ సెక్రటరీ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని నిర్వహించిన మొదటి ఆఫ్రికన్ మహిళగా నిలిచారు. ఆమె కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా పనిచేసిన మొట్టమొదటి మహిళ డొమినికా దేశానికి చెందిన ప్యాట్రిసియా స్కాట్లాండ్ స్థానంలో నిలిచింది. సమోవాలోని అపియాలో జరిగిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ మీటింగ్ 2024లో షిర్లీ బోచ్వే 4 సంవత్సరాల పదవీ కాలానికి ఎన్నికయ్యారు. 47వ జాతీయ జూనియర్ బాలికల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నటువంటి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. కెడిసింగ్ బాపు స్టేడియంలో జరిగినటువంటి 47వ జాతీయ జూనియర్ బాలికల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్లో ఆదిత్య ఉత్తరప్రదేశ్ జట్టు 19-17 తేడాతో ఫేవరెట్ హిమాచల్ ప్రదేశ్ను ఓడించి టైటిల్ను కైవసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఉగాది అవార్డుతో ఎవరిని సత్కరించింది? మేనాస్వామి. ప్రఖ్యాత చరిత్రకారుడు మైనాస్వామి ప్రతిష్టాత్మక ఉగాది అవార్డును అందుకోనున్నారు. చారిత్రక పరిశోధన మరియు సామాజిక సేవకు చేసిన కృషికి గాను ప్రఖ్యాత చరిత్రకారుడు మరియు పురావస్తు శాస్త్రవేత్త అయిన మైనాస్వామిని ప్రతిష్టాత్మక ఉగాది అవార్డుతో సత్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. వివిధ రంగాలలో గణనీయమైన కృషి చేసిన వ్యక్తులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో ఉగాది అవార్డు ఒకటి. ఈ సంవత్సరం ఆయన చేసిన అసాధారణ కృషికి గాను మైనాస్వామిని ఎంపిక చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రైవేటు కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? నిధి తివారీ. ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అధికారి అయిన నిధి తివారీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేటు కార్యదర్శిగా నియమిస్తున్నట్లు సిబ్బంది మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2025 పురుషుల హాకీ హీరో ఆసియా కప్ను ఏ రాష్ట్రం నిర్వహిస్తున్నది? బీహార్. బీహార్లోని రాజ్గిర్ ఈ ఏడాది ఆగస్టులో హీరో
ఆసియా కప్ హాకీ 2025కు ఆతిథ్యం ఇవ్వనుంది. పాట్నాలోని పాటలిపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్లో హాకీ ఇండియా మరియు బీహార్ రాష్ట్ర క్రీడా అథారిటీ ఈ విషయంలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఇటీవల తాష్కెంట్ ఓపెన్ ఎగ్జిమో మెమోరియల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? నిహాల్ సరీన్. భారత గ్రాండ్ మాస్టర్ అయిన నిహాల్ సరీన్ ఇటీవల 18వ తాష్కెంట్ ఓపెన్ ఎగ్జిమో మెమోరియల్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఇటీవల మార్చి 28, 2025న మయన్మార్ భూకంపం తర్వాత చిత్రాలను తీసిన ఇస్రో ఉపగ్రహం ఏమిటి? కార్టోశాట్ 3. ఇస్రో యొక్క భూ పరిశీలన ఉపగ్రహమైన కార్టోశాట్ 3 2025 మార్చి 28న మయన్మార్లో 7.0 తీవ్రతతో సంభవించిన భూకంపం యొక్క అధిక రెజల్యూషన్ చిత్రాలను సంగ్రహించింది. చిత్రాలను సంగ్రహించడం ద్వారా నష్ట అంచనా వేయబడింది. ఏ రాష్ట్రంలో త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి లోక్సభ ఇటీవల బిల్లును ఆమోదించింది? గుజరాత్. గుజరాత్లోని ఆనంద్లో త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి లోక్సభ ఒక బిల్లును ఆమోదించింది. ఈ విశ్వవిద్యాలయానికి భారతదేశ సహకార ఉద్యమానికి మార్గదర్శకుడైన త్రిభువన్ దాస్ పటేల్ పేరు పెట్టారు. ఆయన మహాత్మా గాంధీ అనుచరుడు. ఆయన 1946లో ఖైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్ లిమిటెడ్ను స్థాపించారు. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రేరణతో ఆయన పోల్సన్ డైరీ రైతుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. ఆయన 1948 నుండి 1983 వరకు హరిజన్ సేవక్ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. సర్హుల్ పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? జార్ఖండ్. చోటానాగ్పూర్ ప్రాంతంలోని ఆదివాసీ వర్గాలు వసంతకాలం మరియు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సర్హుల్ పండుగను జరుపుకుంటారు. సర్హుల్ అనగా సాల్ చెట్టును ఆరాధించడం. ఇది సూర్యుడు మరియు భూమి జీవితాంతం కలిసే కాలాన్ని సూచిస్తుంది. వరాన్ తెగ, ముండా, సంతాల్, కాడియా, హో వంటి తెగలు దీనిని జరుపుకుంటారు. మిఠాతల్ మరియు తిగ్రానా హరప్పా ప్రదేశాలను రక్షిత పురావస్తు ప్రదేశాలుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? హర్యానా. హర్యానా ప్రభుత్వం భివానీ జిల్లాల్లోని 2 హరప్పా ప్రదేశాలైన మిఠాతల్ మరియు తిగ్రానాను రక్షిత పురావస్తు ప్రదేశాలుగా ప్రకటించింది. మార్చి 13, 2025న జారీ చేయబడిన ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఈ 2 ప్రదేశాలు ఇప్పుడు మిఠాతల్ వద్ద 10 ఎకరాల సరిహద్దు ప్రాంతం కింద రక్షించబడ్డాయి. ఈ మిఠాతల్ ప్రదేశం క్రీస్తుపూర్వం 3 నుంచి 2వ సహస్రాబ్ది నాటిది మరియు నల్లని పెయింట్ చేసిన మూలాంశాలను కలిగి ఉన్నటువంటి ఎర్రటి కొండలతో హరప్పా పట్టణ ప్రణాళికను చూపిస్తుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏ నగరంలో డాల్ఫిన్ సఫారీ ఏర్పాటును ప్రకటించింది? వారణాసి. వారణాసిలో పరిరక్షణ మరియు పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డాల్ఫిన్ సఫారీని ప్రకటించింది. ఈ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో డాల్ఫిన్లు నివసించే కైతి మరియు దక్వా గ్రామాల మధ్య ఈ సఫారీ ఏర్పాటు చేయబడుతుంది. గంగానది డాల్ఫిన్ సంరక్షణ కోసం డాల్ఫిన్ మిత్రాలను నియమించారు. డాల్ఫిన్ జనాభాను పెంచడం, వాటి ఆవాసాలను రక్షించడం, పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడం మరియు డాల్ఫిన్ సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడం దీని యొక్క లక్ష్యం. చంద్రుని యొక్క ఇటుకలను
మరమ్మతు చేయడానికి బ్యాక్టీరియా ఆధారిత సాంకేతికను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు చంద్రుని ఆవాసాల కోసం ఇటుకలను మరమ్మతు చేయడానికి బ్యాక్టీరియా ఆధారిత సాంకేతికతను అభివృద్ధి చేశారు. నాసా యొక్క ఆర్టెమిస్ ప్రోగ్రాం వంటి భవిష్యత్ చంద్రుని యొక్క మిషన్లు చంద్రునిపై శాశ్వత స్థావరాలను స్థాపించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. భూమి నుండి పదార్థాలను రవాణా చేయడానికి బదులుగా వ్యోమగాములు నిర్మాణాలను నిర్మించడానికి చంద్రుని మట్టి లేదా రెగోలిత్తులను ఉపయోగిస్తున్నారు. INSV తరిని చేపట్టిన ప్రపంచ ప్రదక్షిణ యాత్ర పేరు ఏమిటి? నావికా సాగర్ పరిక్రమ 2. నావికా సాగర్ పరిక్రమ 2 ప్రపంచ ప్రదక్షిణలో చివరి అంతర్జాతీయ స్టాప్లో భారత నావిక అయిన నౌక తరిని దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్కు చేరుకుంది. INSV తరిని అనేది 56 అడుగుల ఎత్తున స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన సెయిలింగ్ నౌక. దీనిని ఫిబ్రవరి 2017లో భారత నౌకాదళం ప్రారంభించింది. దీనిని మేక్ ఇన్ ఇండియా చొరవ కింద గోవాలోని అక్వేరియస్ షిప్యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. ఈ యాత్ర అక్టోబర్ 2, 2024న ప్రారంభమైంది. 8 నెలల్లో 3 మహాసముద్రాలు మరియు 3 ప్రధాన కేపులలో 23,400 నాటికల్ మైళ్ళను కవర్ చేసింది. విమాన వస్తువులపై ప్రయోజనాల రక్షణ బిల్లు 2025 ఏ అంతర్జాతీయ ఒప్పందంతో సమలేఖనం చేయబడింది? కేప్ టౌన్ కన్వెన్షన్. విమానయాన లీజింగ్పై అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయడానికి రాజ్యసభ 2025లో విమాన వస్తువులపై ప్రయోజనాల రక్షణ బిల్లును ఆమోదించింది. ఇది మొబైల్ పరికరాలపై అంతర్జాతీయ ప్రయోజనాలపై సమావేశం మరియు విమాన పరికరాలపై దాని ప్రోటోకాల్తో సమలేఖనం చేయబడింది. భారతదేశం 2008లో ఈ ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ బిల్లు విమానాలు, హెలికాప్టర్లు మరియు ఇంజిన్లపై హక్కులను పొందుతుంది మరియు చట్టపరమైనటువంటి స్పష్టతను నిర్ధారిస్తుంది. ఏ రాష్ట్ర ఏర్పాటును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న ఉత్కల్ దివస్ను జరుపుకుంటారు? ఒడిస్సా. బ్రిటిష్ పరిపాలనలో 1936లో ఒడిస్సా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటాన్ని గుర్తు చేసేటటువంటి ఉత్కల్ దివస్ ఏప్రిల్ 1న జరుపుకుంటారు. ఒడిస్సా రాష్ట్రం ఏర్పాటు కోసం చేసినటువంటి పోరాటాన్ని మరియు దాని సాంస్కృతిక గుర్తింపును జరుపుకుంటుంది. 1936కి ముందు ఒడిస్సా బెంగాల్ ప్రెసిడెన్సీ, బీహారు మరియు సెంట్రల్ ప్రావిన్సుల్లో భాగంగా ఉండేది. మధుసూదన్ దాస్ మరియు ఉత్కల్మణి గోపబంధు దాస్, అదేవిధంగా కృష్ణచంద్ర గజపతి వంటి ప్రముఖ నాయకులు రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమానికి నాయకత్వం వహించారు. 1936 ఏప్రిల్ 1న ఒడిస్సా ప్రత్యేక ప్రావిన్స్గా మారింది. దేశవ్యాప్తంగా ఎన్ని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? 728. భారతదేశం అంతటా దాదాపు 3.5 లక్షల మంది షెడ్యూల్డ్ తెగ విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా 728 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అయిన దుర్గాదాస్ ఉయికే రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. గిరిజన పిల్లలకు వారి సొంత సాంస్కృతిక వాతావరణంలో నాణ్యమైన విద్యను అందించడానికి ఈ పథకాన్ని 2018-19లో ప్రారంభించారు.